ఇప్పుడు మీ తెలివితేటల్ని మేము పరీక్షించబోతున్నాం. నేను మీకు ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పాను, బీడిఎస్ వదిలేసాను నేను. నాకు లేదు, జీరో జీకే. జనరల్ నాలెడ్జ్ అంటే జీరో జీకే. చార్మినార్ పోనీకి ఏ బస్సు పట్టుకోవాలి ఇట్లాంటివి అడుగుతాం. నాకు నిజంగా చాలా ఈజీ ఉంటాయి, మీరు వరి అవ్వకండి. పక్కన నేను రవి ఉన్నా గారు కదా, ఉన్నారు. మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? నేనే బజర్ నొక్కాను. ఓకే చెప్పండి. కిడ్నీ ఆకారంలో. కిడ్నీ కిడ్నీ కూడా ఆకారం. మూత్రపిండాలంటే లంగ్స్ మెంటల్ దానా? లంగ్స్ కాదురా రే. బీన్ షేప్ లో ఉంటాయి. బీన్ బ్యాగ్ల గురించి అడగలేదు, షేప్స్. తెలుగు, అందుకనే నేను మూత్రపిండాలు అని తెలుగులో అడిగాను. మూత్రపిండాలు. బీన్స్ ని తెలుగులో ఏమంటారు బాబు? బీన్లు బీన్లు బీన్లు. తెలుగు బీన్స్. అబ్బో కరెక్టేనండి. ఇన్ని తెలివితేటలు మేము భరించలేము. కాదు కాదు, ఫస్ట్ పాయింట్ నాకు మీకు. ఇంగ్లీష్ లో చెప్పారు, మేము తర్జుమా చేస్తున్నాం. చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి. వైట్ కోల్ అని దేన్ని పిలుస్తారు? బ్లాక్ కోల్ కి మనం తెల్ల పెయింట్ వేసినప్పుడు వైట్ కోల్ అంటారు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు పడుకుంది. అసలు నేను ఈ రౌండ్ రవి గారు పిచ్చెక్కిస్తారు అనుకున్నాను, పిచ్చెక్కిస్తున్నారు. ఆయన చూడండి పాపం ఏం స్పందించలేక. వైట్ కోల్ అంటే ఏంటి దీనికి అర్థం? వాట్ ఇస్ వైట్ కోల్? సరే అంత కష్టపడకండి, నేను ఒకదాని ఉన్నా. వైట్ కోల్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ బై డ్రై చాపింగ్. నేనున్నా కదా, నేను వుడ్ వుడ్ నేను అరే నేనున్నా కదా, నేను చెప్తా. డైమండ్ ని పిలుస్తాం. డైమండ్. నీ దగ్గర వైట్ కోల్ నెక్లెస్ ఉందా? నాకు వైట్ కోల్ నెక్లెస్ కొనియవా ప్లీజ్? దాల్ సరస్సు ఎక్కడ ఉంది? వాట్ వాట్ వాట్? దాల్ సరస్సు. ఇప్పుడు పప్పుల గురించి ఎందుకండి? దాల్ సరస్సు తందూరి రోటీ తెలియదు. లేదు, పుల్కాస్ దగ్గర ఉంది. రైస్ దగ్గర లేదా? ఎందుకు రైస్ ను వదిలేసారు పాపం? అంటే ఇద్దరం డైట్ లో ఉన్నాం. అందుకనా? అయితే ఓకే, సరే చెప్పమంటారా? ఇది కూడా నాకు ఇస్తారా? నోటి దగ్గర ఉందండి, అక్కడ దాకా వచ్చేసిందంటండి. నోటి దగ్గర ఉందంట. దాల్ సరస్సు ఎక్కడ? దాల్ సరస్సు అది మన పంజగుట్ట బస్సు దగ్గర. శ్రీనగర్ లో దాల్ సరస్సు ఉందంట. టెలివిజన్ ని కనిపెట్టిన తర్వాత ఫస్ట్ టైం యూజ్ చేసిన దేశం? బ్రిటనే. చాలా కష్టపడ్డానండి, నాకు ఇవ్వాలి. ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా గల దేశం చైనా. అబ్బబ్బా, చూసినావా ఇలాంటి లైఫ్ లో? అరే అది ఎల్కేజీ పోరాడు కూడా చెప్తాడు రచ్చి. మళ్ళీ వాళ్ళని అడగకుండా నన్ను ఎందుకు అడిగారు? చూసినా. నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎంత? 4 years. చెప్పు. అబ్బో చూసినా. రాన్ ఆఫ్ కచ్ ఏ ప్లేస్ లో ఉంది? ఇది చెప్పు నువ్వు చెప్పు. ఐ హర్డ్ ఆఫ్ దిస్ రే. రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ రాన దగ్గబట్టి గారి దగ్గర ఉంది. అది రామనాయుడు గారు తీసుకెళ్లారు కదా. కొడతారు జనాలు, పిచ్చి కొట్టుడు కొడతారు. ఎందుకు రాన్ ఆఫ్ కచ్ కి నాన్నగారికి? అరే రాన దగ్గబట్టి ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు కచ్ అన్నాడు, అప్పుడు రాన్ ఆఫ్ కచ్ ఇచ్చేసిండ్రు. గుజరాత్ అండి. ఎస్. కొట్టా సపోర్ట్లు. అక్కడ నుంచి నీకు చెప్పిండా ఆన్సర్? రాకేష్ గారు వెనక ఉండి మొత్తం నడిపించారు. మీ అందం మీద ఒట్టు, మీ అందం మీద ఒట్టు. నేను పారిపోతున్నాను, ఇంకేం చేసేస్తున్నాను. ఓకే, మీరిద్దరు ఇలానే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలని అండ్ మీ కెరియర్స్ లో ఇంకా బాగా దూసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా థ్యాంక్ యూ మిత్రమాన్ని ఇంత హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ ఆర్కే గారికి, రాకేష్ కి, కెమెరామెన్ ఉన్నికృష్ణన్ కి, హేమచంద్ర అద్భుతంగా పాడిన మా డాడీకి, అండ్ నందు వాయిస్ ఓవర్ ఇచ్చిన నందుకి, రాకేష్ కి, అండ్ పనికి మళ్ళీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, దయచేసి థ్యాంక్ యూ మిత్రమాన్ని యూట్యూబ్లో ఇంకా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నా ఓవర్ టు యూ ఇఫ్ యూ హావ్ టు సే సంథింగ్. ఎడిట్ చేసేసి నేను చెప్పింది అడిగిరా నేను వాడనా? ఇది ఇక్కడతో నిజంగా మీరు అన్నట్టు ఎండ్ అవుతుందని కూడా అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. చూస్తూనే ఉండండి HM TV.